ఆయన నా గురించి విమర్శిస్తున్నాడు. నేను పార్టీ చెప్పిన ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి సిద్ధాంతం కట్టుబడి పనిచేసే మనిషిని. నన్ను ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన 8 నెలలు నా కోసం వెయిట్ చేసి ఈరోజు వచ్చినా కానీ నాకు అవకాశం కల్పించేందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అది నాయకత్వం అంటే. ఇచ్చిన మాట 6 నెలలైనా 6 సంవత్సరాలైనా నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఈయన చెప్పినట్టు ఈయన గురించి అడగాలంటే మన కిరణ్ కుమార్ గారిని అడిగి చెప్తారు, మాజీ ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారిని అడిగి చెప్తారు ఈయన గురించి. మళ్ళీ ఎక్కడైనా సరే అక్కడ కాదు, అందరూ తెలుసు ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఈయన ఎథిక్స్ గురించి, నీతుల గురించి నేను మాట్లాడటం చాలా విషయాలు ఉన్నాయి. అన్ని రోజు చెప్తే బాగోదు. దయచేసి ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రజలకు కానీ సంఘానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది. నిన్నటిదాకా ఇద్దరు స్నేహితుల్లో ఉండి మరి వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు. అందుకని నేను మొన్న మాట్లాడలేదు. నేను ఆయనే మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడకపోతే నేనే తప్పు చేసి ఆయన ఒప్పు చేసినట్టు ఉంటుంది. ఇప్పటికైనా కానీ సాక్షాత్ ఒక రాష్ట్ర మంత్రే ఆయన క్యాబినెట్ కొలీగే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి సిట్ చేయాలని చెప్పారు. అంతకంటే ఏం చెప్తాను ఇంకా ఆయన గురించి నేను చెప్పవసరంలా. విశాఖపట్నం 6 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలివాడికి ఎవరైనా చెప్తారు ఆయన గురించి. కాబట్టి దయచేసి నా జోలికి రావద్దండి. నేను పాజిటివ్ పాలిటిక్స్ చేసే వ్యక్తిని, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసే వ్యక్తిని. రెండోది జగన్ గారి గురించి నేనే చెప్పాను అని చెప్తున్నారు. నాకు అధికార ప్రతినిధిని పోస్ట్ ఇచ్చారు, అది సెల్లో చూపిస్తాను. తెలుగుదేశం పార్టీలు ఎలా ఉంటుందంటే ఎవరు బాగా తిరిగితే వాళ్ళు పెద్ద నాయకులు. మాకు రోజు పొద్దున్నే సాయంత్రం ఫోన్ చేసి ఏంట్రా చేయాల్సిందంటే ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కాదు, ఎవరు ఏ లీడర్ ఎంతమందిని బాగా తిట్టారు అది. కాబట్టి నేను చూసుకోండి, గత 5 సంవత్సరాల టైంలో 5 సార్ల కంటే కూడా ఎక్కువ ప్రశంసలు జగన్మోహన్ గారు. ఎప్పుడు ఆ తాత ఎప్పుడో తీసి మా ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నప్పుడే నేనేదో అదన్నాను ఇదన్నాను చెప్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, ఇంకొకళ్ళు కాదు, ఎవరినే కాదు. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, నేను తెలుగుదేశంలో కాదు. నేను ఎవరినే విమర్శించి నా అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటాం, పాజిటివ్గా పనిచేయటం, నా వీరం త్వరగా ఎవరికైనా మేలు చేయటం. రెండోది కక్ష సాధింపు చర్యలు. కక్ష సాధింపు చర్యలకి భీమిలి నియోజకవర్గంలో అంతకుముందు అప్పలనారాయణ గారు పనిచేశారు, అదే తెలుగుదేశం పార్టీ నుంచి. సీతారాం గారు పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు, అశోక్ గారి ఫాదర్. ఎవరో కూడా కక్ష సాధింపు చర్యలు పాల్పడే దాఖలా లేదు. నేను కూడా ఎమ్మెల్యే పనిచేశాను గతంలో. ఆనాడు నేను ప్రజారాజ్య పార్టీలో గెలిచిన, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆదరించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆదరించారు. అందరూ కొలిగ్స్గా పనిచేస్తాం, మళ్ళీ చూపిస్తారు కదా అందరూ ఎమ్మెల్యేలు. ఏనాడు మీ కక్ష సాధింపు చర్యలు పాల్పడలేదు. ఎవరు వచ్చినా మాకు వీలుంటే సహాయం చేస్తే పనిచేస్తే తప్పనిచ్చి మా దగ్గరికి వస్తే మీరు మంచివాళ్ళు, మా దగ్గర రాబోయే చెడ్డవాళ్ళు. ఈ రోజున అవినీతి, బంధుప్రీతి, కక్ష సాధింపు అనేది పరాకాష్ఠ జరిగింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజున నాకు భీమిలి నియోజకవర్గ ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఈ రోజున మన ఎంపీ అభ్యర్థి గారు సత్యనారాయణ గారు, వంశీకృష్ణ గారు, అలాగే విజయప్రసాద్ గారు, అమర్ గారు ముఖ్యంగా